Hi everyone, welcome to CP Commerce for You YouTube channel. This is useful for who are doing MBA, MCOM and all others commerce related students. Today we are discussing about the capital structure theories అనమాట. క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే మనకి ఇన్ కేస్ ఇప్పుడు ఫండ్స్ అనేవి అవసరం ఉంటాయి కదా. సో దట్ ఫండ్స్ వేర్ వీ హ్యావ్ టు రైజ్, వేర్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్, హౌ టు అక్యుములేట్ దట్ ఫండ్స్, హౌ టు ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ దట్ ఫండ్స్ called as a capital structure అనమాట. The capital structure is refers to the mix of long term sources of finance, right? సో లాంగ్ టర్మ్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ అంటేనే కదా మనకు అది ఆర్గనైజేషన్ అనేది ఫర్దర్గా అనేది రన్ అవుతుందన్నమాట. ఇట్ ఇంక్లూడ్స్ ద ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్స్, రిటైన్ ఎర్నింగ్స్ అండ్ డివెంచర్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ అండ్ డెప్ట్ బై ద కంపెనీ టు ఫినాన్స్ అసెట్స్ అండ్ ఆపరేషన్స్. లాంగ్ టర్మ్ అసెట్స్ అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అయ్యుండొచ్చు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్స్, రిటైన్స్. సో వీటన్నింటినీ ఒక స్ట్రక్చర్డ్గా మనం ప్రొనౌన్స్ చేయడాన్ని క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ అని అంటామన్నమాట. ఫార్మ్స్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్, హౌ డూ దే వాంట్ టు అక్యుములేట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ దే వాంట్. అంటే ఏంటిదంటే ఇన్ కేస్ ఇప్పుడు షార్ట్ టర్మ్ ఆర్గనైజేషన్ అనేది ఉందనుకో, మనకు క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది కొంచెమే అవసరం ఉంటుంది. ఇన్ కేస్ మీడియం టర్మ్ ఆర్గనైజేషన్ అంటే మ్యాక్స్ ఒక 10 crores దాకా అట్లా అవసరం ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్ అంటే మినిమం అంటే ఎక్కువ హ్యూజ్ అమౌంట్ అనేది వీ హ్యావ్ టు యూజ్ అనమాట. నౌ వీ హ్యావ్ డిస్కసింగ్ అబౌట్ ది ఆబ్జెక్టివ్స్ అనమాట. టు డిటర్మైన్ ద క్యాపిటల్ స్ట్రక్చర్, వాట్ ఇట్ మీన్స్. ఇప్పుడు ఇన్ కేస్ మనకి లాంగ్ టర్మ్ ఆర్గనైజేషన్ అయితే ఎక్కువ హ్యూజ్ అమౌంట్ అనేది కావాలి. మీడియం టర్మ్ అయితే మీడియం టర్మ్ క్యాపిటల్ అనేది సరిపోతుంది. షార్ట్ టర్మ్ అయితే షార్ట్ క్యాపిటల్ అనేది మనకి సరిపోతుంది అనమాట. సో టు డిటర్మైన్ ద క్యాపిటల్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అనమాట. టు మినిమైజ్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, మనకి అనవసరమైన ఎక్స్పెన్సెస్ అనేది రెడ్యూస్ చేసినప్పుడు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది వీ హ్యావ్ టు మినిమైజ్ అనమాట. కమింగ్ టు ద ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. ఇప్పుడు అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అనేవి రెడ్యూస్ చేసినప్పుడు మనకి ఫార్మ్ వాల్యూ అనేది ఆటోమేటికల్లీ వీ కెన్ ఇంక్రీజ్ అనమాట. టు మినిమైజ్ ద రిస్క్, టు మ్యాక్సిమైజ్ ద రిటర్న్స్. అన్నెసెసరీ థింగ్స్ అనేవి వీ హ్యావ్ డిడక్ట్, దెన్ ఓన్లీ మ్యాక్సిమైజ్ ద రిటర్న్స్ అనమాట. టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, టు కంట్రోల్ ఓవర్ ఆర్గనైజేషన్ అనమాట. కమింగ్ టు ద క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్. క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ అంటే మనం ఏమనుకున్నాం, ఇప్పుడు మన దగ్గర క్యాపిటల్ అనేది ఉంటే ఆ క్యాపిటల్ని హౌ టు అక్యుములేట్ దట్ ఫండ్స్, హౌ టు ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ దట్ ఫండ్స్ అనుకున్నాం కదా. ఆల్ లాంగ్ టర్మ్ రిసోర్సెస్ నుంచి మనం క్యాపిటల్ అనేది వీ హ్యావ్ టు ఇష్యూ అనమాట. దే మెయిన్లీ categorized into 2 types. వన్ ఈజ్ మోడర్న్ అప్రోచ్, సెకండ్ వన్ ఈజ్ ట్రెడిషనల్ అప్రోచ్ అనమాట. మోడర్న్ అప్రోచ్లో మళ్ళీ 3 types అనేవి ఉంటాయి. నెట్ ఆపరేటింగ్ అప్రోచ్, ఎన్ఐ అని అంటారు. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్, ఎన్ఓఏ అంటారు. మోడిగ్లినరీ మిల్లర్ అప్రోచ్ అనమాట. 3 types అనేవి మోడర్న్ అప్రోచ్లో ఉంటాయి. సెకండ్ వన్ ఈజ్ ట్రెడిషనల్ అప్రోచ్. కమింగ్ టు ద నెట్ ఇన్కమ్ అప్రోచ్ అనమాట, ఎన్ఐ అప్రోచ్. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ది డేవిడ్ డ్యూరాండ్. ద ఫర్మ్ వాల్యూ ఇంక్రీజెస్ విత్ మోర్ డెప్త్ అనమాట. ఇప్పుడు ఇన్ కేస్ మన ఫర్మ్ వాల్యూ అనేది అన్నెసెసరీ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయకుండా ఉంటే ఫర్మ్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది డెప్త్ నుంచి వెళ్ళి. లోవర్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బై ఇంక్రీజింగ్ ద డెప్ట్ ప్రాపర్షన్. ఇప్పుడు డెప్ట్ ప్రాపర్షన్ అనేది మనం ఏమంటారు ఇంక్రీజ్ చేయడం వల్ల కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నెట్ ఇన్కమ్ అప్రోచ్లో అజంప్షన్స్. కమింగ్ టు ద అజంప్షన్స్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఈజ్ లోవర్ దెన్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అన్నమాట. ఈక్విటీ కన్నా డెప్ట్ అనేది తక్కువ ఉంటుంది దీనిలో. నెక్స్ట్ దేర్ ఈజ్ నో కార్పొరేషన్ ట్యాక్సెస్. ఇప్పుడు నీకైతే ఎంత ప్రాఫిట్స్ వచ్చినా కూడా మనకి ట్యాక్సెస్ అనేవి ఉండవు అనమాట నెట్ ఇన్కమ్ మెథడ్లో. హౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఐ బై కేఈ అనమాట. హియర్ ఎస్ అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. ఒక్క ఈక్విటీ షేర్ హోల్డర్ యొక్క మార్కెట్ వాల్యూ అనేది ఎంత అనేది మనం ఇక్కడ కనుక్కుంటాం అనమాట. ఎర్నింగ్స్ అవైలబుల్ ఇన్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఎన్ఐ. కేఈ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్తో మనకి ఎన్ని అవైలబుల్ షేర్స్ అనేవి ఉన్నాయి డివైడెడ్ బై ఒక పర్ షేర్ యొక్క కాస్ట్ అనేది ఎంత, 2 డివైడెడ్ బై చేస్తే మనకు మార్కెట్ ప్రజెంట్ ఒక షేర్ వాల్యూ అనేది ఎంత అనేది తెలుస్తుంది అనమాట. కమింగ్ టు ద నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్
approach. It is also associated with the David Durand అనమాట. It increases the debt కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనమాట. హియర్ ఏంటిదంటే డ్యూ టు హయ్యర్ ఫినాన్స్ రిస్క్. మనకి ఫస్ట్ దానిలో అయితే డెప్ట్ అనేవి ఇంక్రీజ్ చేస్తారనమాట. దీనిలో ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్ని వీ హ్యావ్ టు యూజ్ హియర్. సో ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిమైన్స్ సేమ్ అనమాట. అంటే మనం ఎంత అయితే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది యూజ్ చేస్తున్నామో అంతేనే, ఫస్ట్ దానిలో ఎంత యూజ్ చేస్తున్నామో దీనిలో కూడా అంతేనే వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అనమాట. కమింగ్ టు ద అజంప్షన్స్ ఆఫ్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. అజంప్షన్స్ ఏంటంటే దెర్ ఈజ్ నో కార్పొరేట్ ట్యాక్సెస్ అనమాట. ఇప్పుడు దీనిలో కూడా మనకు ట్యాక్సెస్ అయితే ఏమి ఉండవు. ఇప్పుడు నెట్ ఇన్కమ్ మెథడ్లో మనకు ట్యాక్సెస్ లేవని ఎలా అనుకున్నామో దెర్ ఈజ్ నో దీనిలో కూడా మనకి ట్యాక్సెస్ అనేవి ఉండవు అనమాట. నువ్వు ఎంత అయినా కూడా ప్రాఫిట్స్ వచ్చినా కూడా. క్యాపిటల్ స్ట్రక్చర్ డస్ నాట్ ఎఫెక్ట్ ద వాల్యూ ఆఫ్ టైమ్. ఇప్పుడు క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ఎంతైనా ఉండొచ్చు అనమాట. నువ్వు ఐదర్ ఎలాంటి తీసుకున్నా కూడా ఇప్పుడు ఇన్ కేస్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఇప్పుడు 1 lakh ఉండొచ్చు, కొన్ని మీడియం టర్మ్ అయితే 10 lakhs ఉండొచ్చు, 1 crore అయి ఉండొచ్చు. ఎంత అయినా కూడా ఫార్మ్ వాల్యూ అనేది డజంట్ మ్యాటర్ అనమాట. అది ఏమి ఎఫెక్ట్ అనేది చెయ్యదు. హౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే వి ఈజ్ ఈక్వల్స్ టు ఈబిఐటి బై కేఓ అనమాట. వి అంటే ఏంటంటే వాల్యూ ఆఫ్ ది ఫార్మ్. హియర్ వీ హ్యావ్ టు మెజర్ ది వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ రైట్ హియర్. సో వి ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అనమాట. నెక్స్ట్ ఈబిఐటి ఈజ్ అంటే ఏంటిదంటే ఎర్నింగ్స్ బిఫోర్ ద ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ బై ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంది, వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ రైట్. అంటే ఏంటిదంటే ఇప్పుడు మనకి ఎలాగో ట్యాక్సెస్ అనేవి ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి దెర్ ఈస్ నో ట్యాక్సెస్. సో బిఫోర్ ట్యాక్సెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అది డివైడెడ్ బై ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మనకు వచ్చే ఇంట్రెస్ట్ లేనిది ఎంత, ఎర్నింగ్స్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ మనం ఎంత కాస్ట్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫర్ దట్ ప్రొడక్షన్. రెండు డివైడ్ చేస్తే వాల్యూ ఆఫ్ ఫార్మ్ అనేది వస్తుంది అనమాట. హియర్ కమింగ్ టు ద మోడిక్లినరీ మిల్లర్ అప్రోచ్ రైట్. దీనిలో మళ్ళీ 2 ఉంటాయి అనమాట. థియరీ ఆఫ్ ఇర్రిలవెన్స్, థియరీ ఆఫ్ రిలవెన్స్. థియరీ ఆఫ్ ఇర్రిలవెన్స్లో ఏంటంటే ట్యాక్సెస్ అనేవి ఉండవు అనమాట. థియరీ ఆఫ్ రిలవెన్స్లో ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. థియరీ ఆఫ్ ఇర్రిలవెన్స్ అయితే ట్యాక్సెస్ ఉండవు. సో ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ది చేంజెస్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ స్ట్రక్చర్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ నాట్ ఎఫెక్ట్ అనమాట. నువ్వు ఇప్పుడు ఎంత అయినా కూడా క్యాపిటల్ అనేది వీ హ్యావ్ టు పుట్. దెర్ ఈజ్ నో ఎఫెక్ట్ ఆఫ్ ది క్యాపిటల్ స్ట్రక్చర్. నువ్వు ఎంత అయితే క్యాపిటల్ స్ట్రక్చర్ని ఎంత అయితే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నావో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మన ట్యాక్సెస్ అనేవి ఉండవు కాబట్టి నీకు ఎంత వచ్చినా కూడా ఎవరు అడిగారు అనమాట నువ్వు ట్యాక్స్ పే చేయి అని చెప్పి. ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది కాబట్టి. ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ ఎర్నింగ్స్. ఇప్పుడు ఫ్యూచర్లో ఎంత వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తేనే కదా మనకు ప్రజెంట్ దాని యొక్క వర్త్ అనేది వీ హ్యావ్ టు మెజరబుల్ రైట్. సో కమింగ్ టు ద థియరీ ఆఫ్ రిలవెన్స్. థియరీ ఆఫ్ రిలవెన్స్లో ఏంటి అంటే ట్యాక్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ విల్ ఇంక్రీజ్. ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇన్ కేస్ మనకు వచ్చే ప్రాఫిట్స్ అనేవి ఇప్పుడు ఎక్కువ వచ్చినాయనుకో వీ హ్యావ్ టు పే ద ఇంట్రెస్ట్ టు ద గవర్నమెంట్ అనమాట. హియర్ అజంప్షన్స్ వచ్చేసి దెర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనమాట. పర్ఫెక్ట్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఇట్ మీన్స్ ఎకనామిక్స్లో మనం చదువుకుంటాం కదా. లైక్ ఇప్పుడు పర్ఫెక్ట్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటిదంటే మోర్ బయర్స్ అండ్ సెల్లర్స్ అనేవి ఉంటారనమాట. ఇక్కడ మోడిక్లినరీ మిల్లర్ అప్రోచ్లో దెర్ ఈజ్ నో రిటైన్డ్ ఎర్నింగ్స్ అనమాట. రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఏంటిదంటే మనం ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ మనకి ఏమైనా కంపెనీ లాసెస్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ దట్ రిటైన్డ్ ఎర్నింగ్స్ రైట్. బట్ ఇక్కడ ఏం ఎర్నింగ్స్ అనేవి మనం కేప్ చేయమన్నమాట. ద డివిడెంట్ పే అవుట్ రేషియో ఈజ్ 100%. ఇప్పుడు డివిడెంట్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా. సో మనకి ఎంత అయితే అమౌంట్ వస్తుందో అది మొత్తం అనేది వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ అనమాట. హౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఈబిఐటి బై కేఓ ఇంటూ K1 మైనస్ టీ అనమాట. 1 మైనస్ టీ అని అంటే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది వీ హ్యావ్ టు క్యాలిక్యులేటింగ్ హియర్ ఆల్సో. ఈబిఐటి అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ది ట్యాక్స్ ఇంట్రెస్ట్. ట్యాక్సెస్ లేనప్పుడు మనకి ఎర్నింగ్స్ అనేవి ఎంత ఉంటాయి అది డివైడెడ్ బై కేఓ వాల్యూ ఆఫ్ ఓవరాల్ కాస్ట్. సేమ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ దీన్ని అనుకున్నాం కదా ఫస్ట్ దీన్ని సేమ్ అనమాట. బట్ 1 మైనస్ టీ అంటే ట్యాక్స్ రేట్. హియర్ మనకు ట్యాక్స్ అనేది ఉంటుంది, దీనిలో ట్యాక్స్ అనేది ఉండదు. సో వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా అనమాట. కమింగ్ టు ద ట్రెడిషనల్ అప్రోచ్ రైట్. ట్రెడిషనల్ అప్రోచ్ ఇట్ మీన్స్ ఏంటిదంటే ఇట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్.
ద మిక్స్ ఆఫ్ డెప్ట్ అండ్ ఈక్విటీ క్యాపిటల్ స్ట్రక్చర్ అనమాట. ఇది అంటే ద మిక్స్ ఆఫ్ డెప్ట్ అండ్ ఈక్విటీ క్యాపిటల్ కెన్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అప్ టు ఏ సర్టెన్ లిమిట్ ఓన్లీ. ఇప్పుడు మనం నెట్ ఇన్కమ్ క్యాపిటల్ మెథడ్లో ఏంటిదంటే ఓన్లీ డెప్ట్ ఇంక్రీజ్ చేస్తే మన కంపెనీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి వీ హ్యావ్ టు డిస్కస్. నెక్స్ట్ ఆపరేటింగ్ ఇన్కమ్ మెథడ్లో ఏంటిదంటే వీ హ్యావ్ టు హియర్ యూ ఇంక్రీజ్ ద ఈక్విటీ షేర్స్ అనమాట. దీనిలోనేమో డెప్ట్స్, ఇలానేమో ఈక్విటీ షేర్ హోల్డర్స్, రైట్. ఈ రెండు మిక్స్ చేస్తే ట్రెడిషనల్ అప్రోచ్ అనేది వస్తుందన్నమాట. ద మిక్స్ ఆఫ్ డెప్ట్ అండ్ ఈక్విటీ క్యాపిటల్ కెన్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అప్ టు ఏ సెటన్ లిమిట్ అనమాట. ఓన్లీ సెటన్ పాయింట్ వరకే ఉంటుంది. హెన్స్ మనం అట్లనే రెండు అనేవి ఇంక్రీజ్ చేసినాం అనుకో ద ఫర్మ్ విల్ బి డిక్లైన్ అనమాట. ద ఫర్మ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అజంప్షన్స్ వచ్చేసి టు పే ద ఫర్మ్ పేస్ 100% ఎర్నింగ్స్ డివిడెండ్స్ సేమ్ యాజ్ మాలిగ్నరీ మిల్లర్స్లో ఎలాగో దీనిలో కూడా మనకి ఏదైతే ఎంత అయితే వస్తున్నాయో అవి మొత్తం డివిడెండ్స్ రూపంలో వీ హ్యావ్ టు ఇష్యూ అనమాట. ద బిజినెస్ రిస్క్ రిమైన్స్ కాన్స్టెంట్. మనం ఎంత అయితే పెడతామో అంతనే రిస్క్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్, రైట్. కమింగ్ టు దేర్ ఈజ్ ఓన్లీ 2 సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ యూజ్డ్ ఇన్ ద ఫార్మ్స్. మనం అనుకున్నాం కదా ఫస్ట్ దానిలో డెప్ట్స్, దీనిలోనేమో ఈక్విట్స్ షేర్స్. సో ఆ రెండు కలిపితే ఇక్కడ వస్తుందని చెప్పి వీ హ్యావ్ టు డిస్కసింగ్ రైట్ నౌ, రైట్. సో దెర్ ఈజ్ ఓన్లీ 2 సోర్సెస్ అనమాట ఫండ్స్. ఏంటిదంటే డెప్ట్స్ అండ్ షేర్స్. Now only today we are discussing what topic ante capital structure theories. Mainly 2 types, model approach, traditional approach. Model approach lo endante net income approach, net operating income approach, Modiglinary Miller approach. Net income methods lo endi ante only debts we have to use. ఇంకా నెట్ ఆపరేటింగ్ దాంట్లో ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. మాడిగ్లీనర్లో ఏంటిదంటే 2 టైప్స్ ఉంటాయి. రిలవెన్స్ ఉంటాయి. ఇర్రిలవెన్స్లో ట్యాక్సెస్ అనేవి ఆప్షన్స్ ఉంటాయి. రిలవెన్స్లో ట్యాక్సెస్ అనేవి ఉంటాయి అనమాట. కమింగ్ టు ద ట్రెడిషనల్ అప్రోచ్లో నెట్ ఇన్కమ్ యూజ్ చేసిన డెప్ట్స్ ఉంటాయి. మాడిగ్లీనరీ ఆపరేటింగ్ ఇన్కమ్లో ఉన్న షేర్స్ అనేవి ఉంటాయి. రెండు డెప్ట్ అండ్ ఈక్విటీ క్యాపిటల్స్ రెండు మిక్స్ చేస్తే ట్రెడిషనల్ అప్రోచ్ అనేది వస్తుందన్నమాట. Thank you. Please do subscribe my channel.